భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఇంటర్మీడియట్తోనే 18 లక్షల వేతనం అందుకునే ఉద్యోగాల గురించి తెలుసుకుందాం. ఏడాదికి 2 సార్లు 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్తో ఆర్మీ అవకాశం కల్పిస్తుంది. ప్రతిసారి 90 మందిని తీసుకుంటుంది. జేఈ మెయిన్ 2026 స్కోర్తో ఈ కోర్సు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ఎక్కువ స్కోరు ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు. ఇలా వడపోతలో నిలిచిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ SSB ఆధ్వర్యంలో 5 రోజులు 2 దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తొలి రోజు స్టేజ్ 1 స్క్రీనింగ్ పరీక్షల్లో అర్హత సాధించిన వారిని స్టేజ్ 2కి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత 4 రోజులు నిర్వహించే వివిధ పరీక్షల్లో అన్ని విభాగాల్లోనూ రాణించిన వారిని కోర్సు శిక్షణకు ఎంపిక చేస్తారు. జనవరి 2027 నుంచి తరగతులు, శిక్షణ ప్రారంభమవుతాయి. 4 ఏళ్లు టెక్నికల్ ట్రైనింగ్ పూణే, సికింద్రాబాద్, మావుల్లోని ఆర్మీ కేంద్రాల్లో ఎక్కడైనా సాగుతుంది. ఇందులో 2 దశలు ఉంటాయి. ఫేజ్ 1లో 3 ఏళ్ల ప్రీ కమిషన్ ట్రైనింగ్ ఉంటే, ఫేజ్ 2లో ఏడాది పోస్ట్ కమిషన్ ట్రైనింగ్ ఉంటుంది. దీనిలో స్టైఫండ్ ఇస్తారు. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఇంజనీరింగ్ డిగ్రీని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ అందిస్తుంది. అనంతరం వీరిని లెఫ్టినెంట్ హోదాలో విధుల్లోకి తీసుకుంటారు. లెవెల్ 10 వేతనం, పలు ప్రోత్సాహకాలు దక్కుతాయి. వీరు CTC రూపంలో ఏడాదికి సుమారు 18 లక్షల వరకు వేతనం పొందవచ్చు. తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. 2 ఏళ్ల అనుభవంతో కెప్టెన్, 6 ఏళ్ల సేవలతో మేజర్, 13 ఏళ్లకు లెఫ్టినెంట్ కల్నల్ హోదాలను అందుకోవచ్చు. ఇవి శాశ్వత ఉద్యోగాలు. అందువల్ల పింఛన్, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. దీనికై దరఖాస్తు గడువు తేదీ జూన్ 12. ఈరోజు మనం ఇంటర్మీడియట్తోనే 18 లక్షల వేతనం అందుకునే ఉద్యోగం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవితా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.